సింగరేణి సంస్థ చేపడుతున్న సామాజిక బాధ్యతా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయి. ముఖ్యంగా సింగరేణి సేవా సమితి ద్వారా అందిస్తున్న ఉచిత ఉపాధి అవకాశ శిక్షణల వల్ల అనేక మంది యువతి యువకులు తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నారు. ఇదిలా ఉంటే పట్టణ ప్రాంతానికి చాలా దూరంగా ఉన్న బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి వద్ద సింగరేణి సంస్థ 2014వ సంవత్సరంలో నెలకొల్పిన లైబ్రరీ అనేక మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు పంచింది. మారుమూల గిరిజన ప్రాంతంగా ఉన్న ఈ ప్రదేశంలో పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి కానీ శిక్షణ పొందడానికి కానీ ఎటువంటి అవకాశాలు లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నాటి యాజమాన్యం ఈ ప్రాంతంలో పేద గిరిజనుడు మరియు ఇతర నిరుద్యోగుల కోసం ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లైబ్రరీ ఏర్పాటుతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను ఇక్కడ ఉంచినట్లయితే నిరుద్యోగ యువత వాటిని చదివి ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉంటుందని భావించింది. ఈ ఉద్దేశంతో ఇక్కడ ఒక లైబ్రరీ నెలకొల్పి లక్షలాది రూపాయలు వెచ్చించి పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేసి దీనిలో ఉంచడం జరిగింది. ఇది నిరుద్యోగ యువతి యువకులకు ఒక వరంగా మారింది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇక్కడికి వచ్చి చదువుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యారు. ఈ విధంగా అనేక మంది హాజరు కాగా వీరిలో 35 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గొప్ప విశేషం. సింగరేణి అందించిన చిరు సహాయం తమ జీవితాల్లో వెలుగులు నింపిందని వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 12 సంవత్సరాల కాలంలో ఈ లైబ్రరీలో చదివి ఉద్యోగాలు సాధించిన వారిలో గరిష్టంగా 16 మంది పోలీస్ శాఖలో కానిస్టేబుల్స్గా ఎంపికయ్యారు. ఇది ఒక రికార్డుగా పేర్కొనవచ్చు. అలాగే 3 సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులుగా ఎంపికయ్యారు. 5 ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. మరో 4 వివిధ పంచాయతీరాజ్ శాఖ విభాగాల్లో ఉద్యోగాలు సాధించారు. కాగా 3 సింగరేణి సంస్థలో ఉద్యోగాలు పొందారు కూడా. సింగరేణి సంస్థ ఈ మారుమూల ప్రాంతంలో తమకు అందుబాటులో పుస్తకాలు ఉంచి లైబ్రరీని ఏర్పాటు చేయటం వల్లనే తమకు ఉద్యోగాలు లభించాయని సింగరేణి సంస్థ తమ ఉద్యోగ ప్రదాత అని వారు అంటున్నారు. ఇప్పుడు కొందరి అభిప్రాయాల్ని విందాం. నమస్కారం, నా పేరు సోమటెంకి రాము. నేను గోలేటి నివాసిని. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. నా విజయానికి గోలేటి సేవా సమితి, సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో గ్రంథాలయం ఎంతగానో దోహదపడింది. నేను పంచాయతీ కార్యదర్శిగా ఎంపిక కావడంలో గోలేటిలోని సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడింది. దీనికి గాను నేను గోలేటిలోని సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రంథాలయానికి ఎంతగానో రుణపడి ఉంటాను. నమస్కారం. తిరుపతి. నేను సింగరేణి గోలేటి లైబ్రరీలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న తరుణంలో 2024లో డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో నేను ఎగ్జిక్యూటివ్ జాబ్ను సాధించడం జరిగింది. ఈ జాబ్ సాధించడంలో గోలేటి గ్రంథాలయం యొక్క పాత్ర మరవలేనిది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సింగరేణి మేనేజ్మెంట్. ప్రసాద్ నా పేరు. నేను లైబ్రరీ కేటెక్లో విధులు నిర్వహిస్తున్న గోలేటి లైబ్రరీలో సార్. ఇక్కడ లైబ్రరీ మార్నింగ్ 9 to 1 సార్, ఈవినింగ్ 5 to 8 వరకు ఉంటుంది సార్. ఇక్కడ 2010లో స్టార్ట్ అయింది సార్. 2015 నుంచి ఇప్పటి వరకు 30 మంది ఉద్యోగాలు సాధించారు సార్. దానిలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుళ్ళు, పంచాయత్ సెక్రటరీలు, ఎగ్జిక్యూటివ్ టీచర్లు, సిఎస్ఎఫ్ జవాన్ ఇలాంటి చాలామంది ఇక్కడ ఉద్యోగాలు సాధించారు. చాలామంది ఇక్కడ వాటర్ రెసిడ్స్ కానీ, టాయిలెట్స్ కానీ నీట్గా ఉంటాయి కదా, చాలామంది ఇక్కడ వచ్చి చదువుకుంటారు సార్ ఇక్కడ నుంచి.